సో ఎస్ఎస్సి జీడీ ఫైనల్ రివిజన్ కోర్సులో భాగంగా ఈరోజు మనం ఏన్షియంట్ హిస్టరీలోని టాప్ రిపీటెడ్ 200 క్వశ్చన్స్ అయితే చూడబోతున్నాం. సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే మన వీడియో అయితే స్టార్ట్ చేసుకుందాం. లెట్స్ గో. సో నెక్స్ట్ వచ్చేసి బుద్ధ అటైన్డ్ మహాపరివర్తన ఎట్. సో బుద్ధ అటైన్డ్ పరినిర్వాణ ఎట్ అంటే చనిపోయింది ఎక్కడ అని అడుగుతున్నారు. సో చనిపోయింది ఎక్కడ అంటే కుషీనగర్ అనమాట. సో కుషీనగర్ అనే ప్లేస్లో బుద్ధుడు 483లో బీసీలో చనిపోతారు అనమాట. సో 4 డబుల్ దీని ముందు నెంబర్ అనమాట 3 483 అలా గుర్తుపెట్టుకోవాలి. ఇందాక 5 6 దీని ఆఫ్ 563 అలా 563 బీసీలో పుడతారు, 483 బీసీలో చనిపోతారు అనమాట బుద్ధులు. సో నెక్స్ట్ వచ్చేసి ద రియల్ నేమ్ ఆఫ్ బుద్ధ. సో రియల్ నేమ్ ఆఫ్ బుద్ధ ఏంటంటే సిద్ధార్థ అనమాట. సో ఇది మనకి కాన్సెప్ట్ చదివినప్పుడు తెలిసిందే. సో సిద్ధార్థ గౌతమ వాజ్ హిస్ బర్త్ నేమ్. బుద్ధ మీన్స్ ఎన్లైటన్మెంట్ అనమాట. సో అది పెట్టుకున్న పేరు అది. సో సింబల్ ఆఫ్ బుద్ధ. సో మనం బుద్ధిజం అంటే మనకి ఎక్కువ చూసేది ఏంటి, సో ఇలా వీల్ ఒకటి కనపడుతుంది అనమాట. సో ఇలా వీల్ ఉంటుంది. సో సింబల్ ఆఫ్ బుద్ధిజం అంటే దాని అర్థం వీల్ అనమాట. సో ధర్మచక్ర అంటారు దాన్ని. సో ధర్మచక్ర రిప్రజెంట్స్ ది పాత్ ఆఫ్ రైచియస్నెస్ అనమాట. సో అంటే ధర్మాన్ని కాపాడుతుంది అనమాట, అలా ధర్మంలోనే నడవాలని. నెక్స్ట్ వచ్చేసి ద హోలీ బుక్ ఆఫ్ బుద్ధిజం ఈజ్. సో మనకి ఎపిక్స్ ఎలానో హిందూస్కి, అలాగే బుద్ధిజంలో హోలీ బుక్ ఏంటి అని అడుగుతారు. సో త్రిపీఠకాస్ అనమాట. సో త్రిపీఠకాస్ అని 3 ఉంటాయి అనమాట. సో ఒకటి సుత్తా ఉంటుంది, ఇంకోటి మా వినయపేటగా ఒకటి ఉంటుంది. సో వినయ, సుత్త అండ్ అభిధర్మ అనమాట, అభిధమ్మ. సో ఈ 3 అనమాట ఇంపార్టెంట్. సో మళ్ళీ వీటిలో ఇండివిజువల్గా ఉంటాయి. సో మీరు కాన్సెప్ట్లో చూసుకోవచ్చు. ఇంపార్టెంట్ అయితే ఇవే ఎక్కువ అడిగేది. సో హోలీ బుక్ ఆఫ్ బుద్ధిజం అంటే త్రిపీఠకాస్ అనమాట. ద లాంగ్వేజ్ యూజ్డ్ బై బుద్ధ టు ప్రీచ్ వాజ్ అంటే బుద్ధ ప్రీచ్ చేయడానికి యూజ్ చేసిన లాంగ్వేజ్ ఏంటి అంటే పాలీ లాంగ్వేజ్ అనమాట. సో ఇది ఏంటంటే చాలా ఈజీగా ఉంటుంది అనమాట సాంస్క్రిట్ కన్నా. సో ఎక్కువ వాడేటప్పుడు సాంస్క్రిట్, బట్ సాంస్క్రిట్ కష్టంగా ఉంటుందని దాన్ని కంపైల్ చేసి పాలీ కింద డిజైన్ చేశారనమాట. సో పాలీ అనేది ఈజీగా అండర్స్టాండబుల్ వేలో ఉంటుంది అనమాట. సో బుద్ధ యూజ్డ్ సింపుల్ పాలీ టు కామన్ పీపుల్ కుడ్ అండర్స్టాండ్ అనమాట, ఈజీగా అర్థం అవడానికి. సో హూ వాజ్ ద ఫౌండర్ ఆఫ్ జైనిజం. సో జైనిజంకి వచ్చాం. సో జైనిజం ఫౌండర్ ఎవరు అంటే రిషభనాథ అనమాట. సో హీ వాజ్ ద ఫస్ట్ తీర్థంకర ఆల్సో. సో హీ వాజ్ ద ఫస్ట్ తీర్థంకర ఆల్సో అండ్ హీ కాల్డ్ యాజ్ రిషభనాథ. సో రిషభనాథ ఈజ్ కన్సిడర్డ్ ద ఫస్ట్ తీర్థంకర అండ్ ఫౌండర్ ఆఫ్ జైనిజం. సో నెక్స్ట్ వన్ వచ్చేసి 24th తీర్థంకర అని ఎవరు అడుగుతున్నారు. సో 24th తీర్థంకర ఎవరంటే సో మహావీర ఆయన అనమాట. సో మహావీర వాజ్ ద 24th తీర్థంకర హూ స్ప్రెడ్ జైన్ టీచింగ్స్ వైడ్లీ. సో ఆయన ఏంటంటే టీచింగ్స్ని చాలా ఫాస్ట్గా స్ప్రెడ్ చేశారనమాట. సో ఉన్న 23 కన్నా ఈ లాస్ట్ 24th ఆయన చాలా ఫాస్ట్గా ఎక్కువగా స్ప్రెడ్ చేశారనమాట జైనిజంని. సో నెక్స్ట్ వచ్చేసి మహావీర వాజ్ బోర్న్ ఎట్. సో మహావీర ఎక్కడ పుట్టారని అడుగుతున్నారు. సో కుందగ్రామ. సో ఆయన పుట్టింది ఎక్కడంటే కుందగ్రామ అనమాట. సో కుందగ్రామ ఇన్ బీహార్ అనమాట. సో మహావీర వాజ్ బోర్న్ నియర్ వైశాలి ఇన్ బీహార్. సో కుందగ్రామ అనేది ఒక ప్లేస్ అనమాట. సో అది వైశాలి దగ్గర బీహార్లో ఉంది. సో నెక్స్ట్ వచ్చేసి ద డాక్ట్రైన్ ఆఫ్ అహింస వాజ్ మెయిన్లీ అసోసియేటెడ్ విత్. సో డాక్ట్రైన్ ఆఫ్ అహింస అంటే అహింస తప్ప ఇంకేమీ ఫాలో అవ్వకూడదు, అంటే చాలా స్ట్రిక్ట్గా ఉండాలి అహింస అనే మార్గంలో. అలాంటిది ఫాలో అయ్యింది ఎవరు అంటే జైనిజం అనమాట. సో జైనిజంలో చాలా స్ట్రిక్ట్గా ఉంటుంది అనమాట అహింస అనేది. సో జైనిజం స్ట్రిక్ట్లీ ఫాలోస్ నాన్ వైలెన్స్ యాజ్ ఇట్స్ కోర్ ప్రిన్సిపల్. అంటే మెయిన్ ప్రిన్సిపల్ అదే అనమాట వాళ్ళకి. ద ఫస్ట్ బుద్ధిస్ట్ కౌన్సిల్ వాజ్ హెల్డ్ ఎట్. సో ఫస్ట్ బుద్ధిస్ట్ కౌన్సిల్ ఎక్కడ జరిగింది అని అడుగుతున్నారు. సో ఎక్కడ జరిగిందంటే రాజ్గిర్. సో రాజ్గిర్లో జరిగింది అండర్ అజాతశత్రు అనమాట. సో ఇట్ వాజ్ హెల్డ్ ఎట్ రాజ్గిర్ అండర్ అజాతశత్రు టు కంపైల్ బుద్ధాస్ టీచింగ్. సో బుద్ధాస్ టీచింగ్ని కంపైల్ చేయడానికి అండర్ అజాతశత్రు రూలింగ్లో ఫస్ట్ బుద్ధిస్ట్ కౌన్సిల్ జరిగిందనమాట. సో 61 వచ్చేసి హూ వాజ్ ద ఫౌండర్ ఆఫ్ మౌర్యన్ ఎంపైర్. సో మౌర్యన్ ఎంపైర్ యొక్క ఫౌండర్ అని అడుగుతున్నారు. సో మౌర్యన్ యొక్క ఎంపైర్ ఫౌండర్ ఎవరు? సో చంద్రగుప్త మౌర్య అనమాట. సో చంద్రగుప్త మౌర్య స్టార్ట్ చేస్తారనమాట. సో చంద్రగుప్త మౌర్య వాజ్ ఫౌండ్ మౌర్యన్ ఎంపైర్ ఇన్ 321 అనమాట. సో రివర్స్ ఆర్డర్ ఆఫ్టర్ డిఫీటింగ్ ఎవరిని డిఫీట్ చేసి నందా డైనాసిటీ విత్ ద హెల్ప్ ఆఫ్ చాణక్య. సో చాణక్య అంటే తెలుసు కదా, కౌటిల్య అంటారు. మౌర్యన్ ఎంపైర్లో చాలా కీలక పాత్ర అయింది. సో నెక్స్ట్ వచ్చేసి హూ వాజ్ ద మెంటర్ ఆఫ్ చంద్రగుప్త మౌర్య. ఇప్పుడే మాట్లాడుకున్నాం. సో మెంటర్ ఆఫ్ చంద్రగుప్త మౌర్య ఎవరు? చాణక్య, ఆల్సో కాల్డ్ యాజ్ కౌటిల్య. సో చాణక్య లేదా కౌటిల్య వాజ్ హిజ్ అడ్వైజర్ అండ్ ఆథర్ ఆఫ్ అర్థశాస్త్ర అనమాట. అర్థశాస్త్ర అనేది ఒక బుక్ అనమాట. సో ఆ బుక్లో ఏముంటుంది అంటే గైడింగ్ అడ్మినిస్ట్రేటర్ అండ్ స్ట్రాటజీ అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి విచ్ బుక్ వాజ్ రిటన్ బై చాణక్య. సో చాణక్య ద్వారా రిటర్న్ చేసిన బుక్ ఏంటంటే ఇప్పుడే చూసాం, అది కూడా అర్థశాస్త్ర.
సో అర్థశాస్త్ర బుక్ ఏంటంటే స్టేట్స్ క్రాఫ్ట్, ఎకనామిక్స్, మిలిటరీ స్ట్రాటజీస్ అండ్ గవర్నెన్స్ అనమాట. సో ఈ టాపిక్స్ అన్నీ కూడా కవర్ చేస్తుంది అనమాట ఈ అర్థశాస్త్ర అనే బుక్ రిటర్న్ బై కౌటిల్య, ఆల్సో కాల్డ్ as చాణక్య అనమాట. సో హూ వాజ్ ద గ్రీక్ అంబాసిడర్ ఇన్ చంద్రగుప్త కోర్ట్? సో చంద్రగుప్త కోర్టులో గ్రీక్ అంబాసిడర్ ఎవరు అంటే మెగాస్థెనిస్ అనమాట. సో ఈ మెగాస్థెనిస్ అనే వాళ్ళు ఒక బుక్ కూడా రాస్తారనమాట, దాని పేరే ఇండికా. సో ఆన్సర్ వచ్చేసి మెగాస్థెనిస్. సో మెగాస్థెనిస్ రోట్ ఇండికా గివింగ్ డీటెయిల్స్ అబౌట్ మౌర్యన్ అడ్మినిస్ట్రేషన్ అండ్ సొసైటీ. సో మౌర్యన్ టైంలో ఎలా ఉండేది అడ్మినిస్ట్రేషన్ సొసైటీ అనే దాని గురించి ఇండికా అనే బుక్ కూడా రాశారనమాట. తర్వాత హూ సక్సీడెడ్ చంద్రగుప్త మౌర్య అంటే చంద్రగుప్త మౌర్య తర్వాత వచ్చింది ఎవరు అని అడుగుతున్నారు. సో చంద్రగుప్త మౌర్య తర్వాత వచ్చింది ఎవరు అంటే బిందుసారా అనమాట. ఇది బింబిసారా కాదు. సో బింబిసారా వేరు, బిందుసారా వేరు, కన్ఫ్యూజ్ అవ్వకండి. సో ఇది బిందుసారా, బింబిసారా మీకు ముందు వస్తుంది అనమాట. సో మనకి ముందు డైనాసిటీ ఉంటది కదా, సో వీటి ముందు డైనాసిటీ, సో అక్కడ వస్తుంది అనమాట బిందుసారా అనేది. సో ఇది బిందుసారా అనమాట. సో చంద్రగుప్త మౌర్య తర్వాత వాళ్ళ కొడుకు బిందుసారా అనేది చార్జ్ తీసుకుంటారు. సో తీసుకోవడమే కాదు, సో చంద్రగుప్త మౌర్య ఎంత ఎక్స్టెండ్ చేస్తారో దానికి డబుల్ ఎక్స్టెండ్ చేస్తారనమాట బిందుసారా అని ఆయన. సో వాజ్ ఎక్స్పాండెడ్ ద ఎంపైర్ ఫర్దర్ సౌత్ అనమాట. సో అశోక బిలాంగ్స్ టు విచ్ డైనాసిటీ? అశోక మౌర్య డైనాసిటీ అనమాట. సో అందుకే మౌర్య డైనాసిటీ అనేది గ్రేట్ డైనాసిటీ అయిందనమాట. సో చంద్రగుప్త మౌర్య, అలాగే అశోక, అలాగే బిందుసారా లాంటి పెద్ద పెద్ద రూరల్స్ రూల్ చేస్తారు కాబట్టి మౌర్యన్ ఎంపైర్ అనేది పవర్ఫుల్ ఎంపైర్ అనమాట. సో అశోక వాజ్ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ రూలర్స్ ఆఫ్ మౌర్యన్ డైనాసిటీ. సో నెక్స్ట్ వచ్చేసి కళింగ వార్ వాజ్ ఫాట్ ఇన్ విచ్ ఇయర్? సో కళింగ వార్ ఎప్పుడు ఫైట్ అయింది అంటే 261 BCE అనమాట. 261 BCE. సో మీకు ఇవి ఇయర్స్ ఎలా గుర్తుండాలి అని కన్ఫ్యూజ్ అయితే మీరు ఒకసారి నేను వీడియో చేశాను నెంబర్స్ గుర్తుపెట్టుకోవడానికి న్యూమానిక్ సిరీస్. సో మీరు అందులో 3 వీడియోస్ ఉంటాయి. అందులో ఒకటి ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి చేశాను. సో మిగతా 2 తెలుగు మీడియం వాళ్ళకి చాలా తెలుగులో అర్థమయ్యేలాగా ఈజీగా చాలా డీటెయిల్గా కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో మీరు నెంబర్స్ అనేది అన్లిమిటెడ్ కూడా గుర్తుపెట్టుకోవచ్చు. ఎలా గుర్తుపెట్టుకోవచ్చు అనేది అందులో ఉంటుంది. సో మీరు ఒకసారి వీడియో చూడండి, కావాలితే మీరు ఈ వీడియో పాస్ చేసుకుని. సో లేదు ఇది అయిపోయిన తర్వాత అయినా చూడొచ్చు. సో నెక్స్ట్ వచ్చేసి కళింగ వార్ వాజ్ ఫాట్ ఇన్ విచ్ ఇయర్ అంటే అశోక ఫాట్ కళింగ వార్ విచ్ కాజ్డ్ మ్యాసివ్ డిస్ట్రక్షన్. సో ఆ వార్ తర్వాతే కదా అశోక వైలెన్స్ వదిలేసి బుద్ధిజంలోకి వెళ్ళిపోతారు. సో ఈ కళింగ వార్ ఎక్కడ ఫాట్ అయిందంటే ఒరిస్సా అనమాట, ప్రజెంట్ డే ఆఫ్ ఒరిస్సా. సో కళింగ వార్ జరిగింది అక్కడే అనమాట, లక్షల మంది చచ్చిపోతారు. సో ఆఫ్టర్ కళింగ వార్ అశోక అడాప్టెడ్ బుద్ధిజం అనమాట. సో కళింగ వార్ తర్వాత అశోక చూస్ చేసుకున్న రిలీజియన్ ఏంటంటే బుద్ధిజం ఫర్ పీస్ అనమాట. సో షాక్డ్ బై ది వైలెన్స్ అండ్ ఫాలోడ్ బుద్ధిజం టు ప్రమోట్ పీస్, దమ్మ. పీస్ నే దమ్మ అంటారు. నెక్స్ట్ వచ్చేసి అశోకాస్ ఇన్స్క్రిప్షన్ వాజ్ రిటర్న్ ఇన్. సో అశోకాస్ ఇన్స్క్రిప్షన్ ఎందులో రాస్తారంటే ప్రాకృత్ అనమాట. సో ప్రాకృత్ అంటే ఇది బ్రహ్మీ స్క్రిప్ట్ సంబంధించింది అనమాట. సో బ్రహ్మీ స్క్రిప్ట్ కు సంబంధించింది ప్రాకృత్. సో మోస్ట్ ఆఫ్ అశోకాస్ ఎడిక్ట్స్ వర్ రిటర్న్ ఇన్ ప్రాకృత్ యూజింగ్ బ్రహ్మీ స్క్రిప్ట్. సో విచ్ స్క్రిప్ట్ వాజ్ యూజ్డ్ ఇన్ అశోకన్ ఇన్స్క్రిప్షన్స్? సో అశోకన్ ఇన్స్క్రిప్షన్స్ లో ఇప్పుడే చూసాం ఒకటి బ్రహ్మి అని, సో దాన్నే ప్రాకృత్ అంటాం. సో దేవనాగిరి కాదు, ఇంకోటి ఏంటంటే కరోస్తి కూడా వాడతారు అనమాట. సో బోత్ బి అండ్ సి అనమాట. ఎందుకు కరోస్తి కూడా వాడతారంటే సో బ్రహ్మి అనేది ఎక్కువ వాడినా కానీ మెజారిటీలో, సో మనకి ఇండియా మ్యాప్ ఇలా ఉండదు కదా, సో నార్త్ ఇది ఈస్ట్ అనమాట, వెస్ట్ అనమాట. సో ఈ నార్త్ వెస్ట్ సిటీస్కి వెళ్ళే కొంది అక్కడ ప్రాకృత్ తెలియదు అనమాట, బ్రహ్మి లాంగ్వేజ్. సో అక్కడ ఏంటంటే దానికి మిక్సింగ్ కింద కరోస్తి వాడేవాళ్ళు అనమాట. సో అది కరోస్తి అనేది నార్త్ వెస్ట్ పార్ట్స్ లో ఎక్కువ వాడతారు అనమాట. సో బ్రహ్మి వాజ్ యూజ్డ్ ఇన్ మోస్ట్ రీజియన్స్ వై కరోస్తి వాజ్ యూజ్డ్ ఇన్ నార్త్ వెస్టర్న్ పార్ట్స్ లో వాడేవాళ్ళు అనమాట. నెక్స్ట్ వచ్చేసి అశోక ఈజ్ నోన్ ఫర్ విచ్ పాలసీ? సో ఇప్పుడే చూసాం దమ్మ అంటే ఏంటి, పీస్ అనమాట. సో ఆఫ్టర్ కళింగ వార్ ఈ చోజన్ బుద్ధిజం. నెక్స్ట్ వచ్చేసి అశోక ఈజ్ నోన్ ఫర్ విచ్ పాలసీ? దమ్మ ఇప్పుడే చూసాం. సో ద క్యాపిటల్ ఆఫ్ మౌర్యన్ ఎంపైర్ వాజ్. సో క్యాపిటల్ ఆఫ్ మౌర్యన్ ఎంపైర్ అన్నట్టు అడుగుతున్నారు. సో మౌర్యన్ ఎంపైర్ క్యాపిటల్ ఏంటంటే పాటలీపుత్ర అనమాట. సో మౌర్యన్ ఎంపైర్ క్యాపిటల్ వచ్చేసి పాటలీపుత్ర. సో మనకి మౌర్యన్ ఎంపైర్ అంటే తెలుసు కదా, మౌర్యన్ ఎంపైర్స్ మనకి ఆర్డర్ ఇందాకే చెప్పాను నేను, చాలా పవర్ఫుల్ లీడర్స్ ఉంటారని. అశోక ఒకళ్ళు, చంద్రగుప్త మౌర్య ఒకళ్ళు, అలానే బిందుసారా ఒకళ్ళు. సో అలా పవర్ఫుల్ లీడర్స్ ఉంటారు కాబట్టి సో పాటలీపుత్ర అనేది అప్పట్లో చాలా పవర్ఫుల్ కింగ్డమ్ అనమాట. మగధ ఎంపైర్ మనం ఎలా మాట్లాడుకున్నామో మహాజానపదాస్లో, అలా మౌర్యన్ ఎంపైర్ టైంలో ఇలా అనమాట. నెక్స్ట్ వచ్చేసి ద క్యాపిటల్ ఆఫ్ మౌర్యన్ ఎంపైర్ ఇప్పుడే చూసాం. సో విచ్ మౌర్యన్ రూలర్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ అమిత్ర ఘాట. అమిత్ర ఘాట అంటే ఏంటంటే ఇది ఒక బిరుదు అనమాట. సో దీని అర్థం ఏంటంటే స్లేయర్ ఆఫ్ ఎనిమీస్ అనమాట. సో స్లేయర్ ఆఫ్ ఎనిమీస్ అంటే ఊచకోత అంటారు కదా, సో మనకి ఓజీ సినిమాలో పెళ్ళ తెలుసు ఊచకోత అంటారా, అలా అనమాట.
సో ఊచకోత కోసుకుంటూ వెళ్ళిపోవడం అనమాట. సో అలాంటి వాడిని ఎవరికి బిరుదిచ్చారంటే బిందుసార అనమాట. ఈ బిందుసార ఎవరంటే చంద్రగుప్త మౌర్య యొక్క కొడుకు అనమాట. సో బిందుసార వాస్ కాల్డ్ అమితగ్రహ మీనింగ్ స్లేయర్ ఆఫ్ ఎనిమీస్. సో ఆయన చంద్రగుప్త మౌర్య కొడుకు అనమాట ఆయన. నెక్స్ట్ వచ్చేసి ఇండికా, ఇందాకే మాట్లాడుకున్నాం. మెగస్థీన్స్ ఎవరంటే గ్రీక్ అంబాసిడర్. ఎవరి కోర్టులో పనిచేసేవారు అంటే చంద్రగుప్త మౌర్య. అండ్ అక్కడ ఉండే కౌటిల్య ఎవరు అంటే మనకి సహాదారుడు అంటారు చూసారా, సో అలా అనమాట. సో అలాంటి ఆయన అక్కడ కౌటిల్య అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి విచ్ ప్లేస్ యాజ్ అశోక లైన్ క్యాపిటల్, అశోకాస్ లైన్ క్యాపిటల్ ఎక్కడ ఉందని అడుగుతున్నారు. సో ఈ అశోక లైన్స్ క్యాపిటలే మన నేషనల్ ఎంబలం అనమాట. సో 4 సింహాలు ఉంటాయి కదా, ఇలా అటు ఇటు అటు ఇటు, కింద చక్రం ఉంటుంది, ఇటొక యానిమల్ ఇటొక యానిమల్ ఉంటుంది. సో ఇలా అనమాట. సో ఈ అశోక లైన్ ఎంబలం ఎక్కడ ఉందంటే సారనాథ్ లోని ఒక స్తూపంలో ఉంటది అనమాట. సో అశోక టైంలో కొన్ని నెంబర్ ఆఫ్ పిల్లర్స్ ఉన్నాయి అనమాట. సో ఇన్స్క్రిప్షన్ పిల్లర్స్. సో అలాంటి సారనాథ్ అనే ప్లేస్ లో అశోక ఎంబ్లం అనేది ఉంటది అనమాట. సో దాన్నే మన నేషనల్ ఎంబ్లం కింద వాడతారు అనమాట. వాట్ ఈస్ ద సింబల్ ఆఫ్ ఇండియన్ నేషనల్ ఎంబ్లం? ఇప్పుడే చూసాం, లయన్స్ క్యాపిటల్. సో నెక్స్ట్ వచ్చేసి వాట్ వాజ్ ద లాస్ట్ మౌర్యన్ రూలర్, హూ వాజ్ ద లాస్ట్ మౌర్యన్ రూలర్. సో లాస్ట్ మౌర్యన్ రూలర్ ఎవరు అంటే ఆన్సర్ వచ్చేసి బృహదత్త అనమాట. సో లాస్ట్ ఇతను ఎవరి చేతిలో చనిపోతారంటే పుష్యమిత్ర డైనాసిటీ వస్తుంది కదా నెక్స్ట్ శుంగ, సో వాళ్ళ చేతిలో చనిపోతాడు అనమాట. సో బృహదార వాజ్ ద కిల్డ్ బై పుష్యమిత్ర శుంగ ఎండింగ్ మౌర్యన్ రూలర్ స్టార్టింగ్ శుంగ డైనాసిటీ అనమాట. సో మౌర్యన్ అక్కడితో ఎండ్ అయిపోతే శుంగ స్టార్ట్ అవుతుంది అనమాట, శుంగ డైనాసిటీ. సో లాస్ట్ మౌర్యన్ రూలర్ వచ్చేసి బృహదత్త. నెక్స్ట్ వచ్చేసి ద మౌర్యన్ అడ్మినిస్ట్రేషన్ వాజ్ హైలీ ఏంటంటే సెంట్రలైజ్డ్ అనమాట. సో అంటే ఒక చోటే ఉంటుంది పవర్ అంతా. సో అక్కడి నుంచే ఎక్కడికైనా వెళ్ళాల్సింది అనమాట. డీసెంట్రలైజ్డ్ అంటే ఏంటంటే పవర్ డివైడ్ అయిపోవడం. సో అలా డివైడ్ అవ్వడం వల్ల ఏమవుతుందంటే గమ్ముని కింగ్డమ్ ఫాల్ అయిపోద్ది అనమాట, పడిపోద్ది. సో ఇలా సెంట్రలైజ్ అవ్వడం వల్ల ఏంటంటే ఒకళ్ళే చూసుకుంటారు కాబట్టి పవర్ ఎక్కువసేపు నిలబడుతుంది అనమాట. నెక్స్ట్ వన్ వచ్చేసి ద స్పై సిస్టమ్ ఇన్ మౌర్యన్ ఎంపైర్ వాజ్ ఆర్గనైజ్డ్ బై. సో స్పై సిస్టమ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఒక కింగ్డమ్ నిలబడాలంటే. సో దాన్ని ఆర్గనైజ్ చేసేది ఎవరు అంటే చాణక్య అనమాట. ఎందుకంటే మిలిటరీ స్ట్రాటజీస్ అన్ని ఫామ్ చేసేది ఆయనే. సో చాణక్య బుక్ లో మనం ఆల్రెడీ చూసాం కదా, మిలిటరీ స్ట్రాటజీస్ కూడా ఉంటాయి. సో ఆయనే వాటిని అక్కడ ఉండి ఆర్గనైజ్ చేసేవాళ్ళు అనమాట. సో అశోక స్ప్రెడ్ బుద్ధిజం టు విచ్ కంట్రీ. సో అశోక అనేది బుద్ధిజం ఏ కంట్రీస్ కి స్ప్రెడ్ చేశారంటే యాక్చువల్ గా స్ప్రెడ్ అయింది చైనాకి, జపాన్ కి కూడా స్ప్రెడ్, నేపాల్ కూడా స్ప్రెడ్ అయింది. బట్ మెయిన్ గా స్ప్రెడ్ చేసింది ఎక్కడికంటే శ్రీలంకకి అనమాట. సో శ్రీలంకకి ఎవరు స్ప్రెడ్ చేశారంటే స్వయానా వాళ్ళ కూతురు వాళ్ళ కొడుకు వెళ్తారనమాట. సో వాళ్ళిద్దరిని పంపించి శ్రీలంకలో స్ప్రెడ్ చేస్తారనమాట బుద్ధిజంని. సో అశోక సెంట్ హిస్ సన్ మహేంద్ర, ఒకటి సన్ అనేది మహేంద్ర, అలానే డాటర్ వచ్చేసి సంఘమిత్ర. గుర్తుపెట్టుకోండి, సన్ మహేంద్ర, డాటర్ సంఘమిత్ర టు శ్రీలంక టు స్ప్రెడ్ బుద్ధిజం అనమాట. సో బుద్ధిజం స్ప్రెడ్ చేయడానికి వాళ్ళిద్దరిని పంపిస్తారనమాట. సో హూ ఫౌండెడ్ ద శుంగా డైనాసిటీ 81. సో శుంగా డైనాసిటీ ఫౌండర్ అని అడుగుతున్నారు. సో శుంగా డైనాసిటీ ఫౌండర్ ఎవరు? పుష్యమిత్ర శుంగ. ఇందాకే చెప్పాము. సో లాస్ట్ మౌర్యన్ ఎంపైర్ ని డిఫీట్ చేసి పుష్యమిత్ర శుంగా డైనాసిటీ స్టార్ట్ చేస్తారని. సో శుంగా డైనాసిటీ ఎవరంటే మౌర్యన్ ఎంపైర్ లో జనరల్ అనమాట. సో తిన్న వీక్ గా ఉన్నారని టైం చూసి ఈయన చంపేసి, పుష్యమిత్ర శుంగ అంటే ఇక్కడ జనరల్ మౌర్యన్ ఎంపైర్ లో. సో బృహదత్త అనే మౌర్యన్ ఎంపైర్ ని వీక్ గా ఉన్నాడని చూసి చంపేసి సో శుంగా డైనాసిటీని స్టార్ట్ చేస్తారనమాట. సో నెక్స్ట్ వచ్చేసి ద క్యాపిటల్ ఆఫ్ శుంగా డైనాసిటీ. సో శుంగా డైనాసిటీ క్యాపిటల్ ఏంటి? పాటలీపుత్ర అనమాట. సో దాన్నే కంటిన్యూ చేసేవాళ్ళు అనమాట. ఏ కింగ్ వచ్చినా సరే పాటలీపుత్ర అనే మాక్సిమం క్యాపిటల్ గా ఉండేది. సో శుంగా డైనాసిటీ క్యాపిటల్ పాటలీపుత్ర. సో హూ వాజ్ ద ఫేమస్ రూలర్ ఆఫ్ శుంగా డైనాసిటీ. సో ఫేమస్ రూలర్ ఎవరు శుంగా డైనాసిటీలో అంటున్నారు. సో ఫేమస్ రూలర్ ఎవరు అంటే అగ్నిమిత్ర. సో అగ్నిమిత్ర అనే ఆయన ఫేమస్ రూలర్ అనమాట. సో ఈయన గురించి ఎవరు మెన్షన్ చేశారంటే కాళిదాస బుక్ లో మాలవికాగ్నిమిత్ర అని ఒక కాళిదాస రైట్ చేసిన బుక్ ఉంటది అనమాట. సో అందులో మాలవికాగ్నిమిత్ర, సో అందులోనే నేమ్ ఉంటది అనమాట. సో మాల్వికాగ్నిమిత్ర, సో ఆయన ఇందులో మెన్షన్ చేస్తారనమాట. సో అగ్నిమిత్ర సన్ ఆఫ్ పుష్యమిత్ర శుంగ అనుకున్నాం కదా, సో ఆయన సన్ అనమాట ఈయన అగ్నిమిత్ర. సో నోన్ ఫర్ కాళిదాసస్ ప్లే మాల్వికాగ్నిమిత్రం. సో నెక్స్ట్ వచ్చేసి విచ్ డైనాసిటీ ఫాలోడ్ ద శుంగాస్. సో శుంగాస్ ని ఫాలో అంటే దాని తర్వాత వచ్చిన డైనాసిటీ ఏంటి అని అడుగుతున్నారు. సో శుంగా తర్వాత ఎవరు వస్తారు? కాన్వాస్ అనమాట. సో ద కాన్వా డైనాసిటీ సక్సీడెడ్ ద శుంగాస్ బిఫోర్ బీయింగ్ రీప్లేస్డ్ బై శాతవాహనాస్. సో వీళ్ళని కూడా రీప్లేస్ చేశారు. ఎవరు? శాతవాహనాస్. సో వీళ్ళని రీప్లేస్ చేసే ముందు సో వచ్చిన వాళ్ళు కాన్వాస్ అనమాట. సో వీళ్ళు ఉన్నారు కానీ చాలా తక్కువ టైం ఉన్నారనమాట. సో శుంగాస్ తర్వాత కాన్వాస్ వచ్చి తక్కువ టైం ఉన్నారు, మళ్ళీ వెంటనే శాతవాహనాస్ వచ్చేస్తారు అనమాట.
సో హూ ఫౌండెడ్ ద శాతవాహనాస్? సో ఎవరు శాతవాహనాస్ ఫౌండ్ చేసిన డైనాసిటీ ఎవరు అంటే షిముక. సో షిముక ఆయన శాతవాహనాస్ డైనాసిటీ రూలర్ అనమాట. స్టార్టింగ్ ఫౌండర్ అనమాట. సో షిముక వాజ్ ద ఫౌండర్ ఆఫ్ శాతవాహన డైనాసిటీ ఇన్ డెక్కన్ రీజియన్ మెయిన్లీ. సో డెక్కన్ రీజియన్ అంటే ఏమేమి స్టేట్స్ వస్తాయి? మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ ఇలాంటి ఏరియాస్ అనమాట. సో ద శాతవాహనాస్ మెయిన్లీ రూల్డ్ ఇన్ విచ్ రీజియన్? సో ఇప్పుడే చూసుకున్నాం. సో ఏ రీజియన్ అంటే డెక్కన్ రీజియన్. సో డెక్కన్ రీజియన్ అంటే మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ సరౌండింగ్ ఏరియాస్ అనమాట. సో ఆ సరౌండింగ్ రీజియన్స్ డెక్కన్ రీజియన్స్ పార్ట్లోకి వస్తాయి. సో హూ వాజ్ ద గ్రేటెస్ట్ శాతవాహనాస్ రూలర్? సో గ్రేటెస్ట్ శాతవాహన రూలర్ ఎవరని అడుగుతున్నారు. సో ఎవరు? గౌతమిపుత్ర శాతకర్ణి అనమాట. సో బాలకృష్ణ మూవీ ఉంటది కదా, సో అది. సో హీ డిఫీటెడ్ షకాస్ అండ్ నౌన్ ఫర్ రిస్టోరింగ్ శాతవాహనాస్ పవర్. సో షకాస్ ని డిఫీట్ చేసి మళ్ళీ ఆల్రెడీ ఫస్ట్ వచ్చిన శాతవాహనాస్ మళ్ళీ పడిపోతారు అనమాట. సో పడిపోతే మళ్ళీ వాళ్ళని షకాస్ రూల్ చేస్తారు. సో మళ్ళా ఈ షకాస్ ని డిఫీట్ చేసి గౌతమిపుత్ర శాతకర్ణి తన మళ్ళీ శాతవాహన డైనాసిటీని ఫౌండ్ చేస్తారనమాట. విచ్ లాంగ్వేజ్ వాజ్ యూజ్డ్ ఇన్ శాతవాహనాస్ ఇన్స్క్రిప్షన్? సో ప్రాకృత్ అనమాట. సో ప్రాకృత్ వాడతారు శాతవాహనాస్ ఇన్స్క్రిప్షన్స్ లో. సో శాతవాహనాస్ ఇన్స్క్రిప్షన్స్ వాజ్ మెయిన్లీ రిటన్ ఇన్ ప్రాకృత్ లాంగ్వేజ్. సో శాతవాహనాస్ వాజ్ నోన్ ఫర్. సో శాతవాహనాస్ దేనికి బాగా ప్రసిద్ధి అంటే ట్రేడ్ అనమాట. సో ట్రేడ్ ఎవరితో అంటే రోమన్ ఎంపైర్స్ తో అనమాట. సో మ్యారిటైమ్ ట్రేడింగ్ లో ఎక్కువ రోమన్ ఎంపైర్స్ తో ట్రేడ్ చేసేవారు శాతవాహనాస్. సో దే ప్రమోటెడ్ ఇన్లాండ్ అండ్ మ్యారిటైమ్ అంటే ల్యాండ్ ద్వారా అలాగే సముద్రం ద్వారా కూడా ట్రేడ్ ని ప్రమోట్ చేస్తారనమాట బాగా ఈ శాతవాహనస్ అనేవాళ్ళు. కనెక్టింగ్ ఇండియా విత్ రోమన్ ఎంపైర్ అనమాట. రోమన్ ఎంపైర్ ని ఇండియాని కనెక్ట్ చేస్తూ ట్రేడింగ్ ఎక్కువ బాగా చేశారనమాట. నెక్స్ట్ వచ్చేసి కుషన్ డైనాసిటీ. సో ఎవరు కుషన్ డైనాసిటీ ఫౌండర్ అని అడుగుతున్నారు. సో కుషన్ డైనాసిటీ ఫౌండర్ ఎవరంటే కజుల కడఫసిస్ అనమాట. సో కజుల కడఫసిస్ అనే ఆయన కుషన్ డైనాసిటీ ఫౌండర్ అనమాట. సో కొజుల కడఫసిస్ ఎస్టాబ్లిష్డ్ కుషన్ రూలర్ ఇన్ నార్త్ వెస్టర్న్ ఇండియా. సో నార్త్ వెస్టర్న్ ఇండియా అంటే ఈ మూల ఉంటుంది అనమాట. సో ఈ మూల ఫౌండేషన్ స్టార్ట్ చేశారు. నెక్స్ట్ వచ్చేసి అందులోనే ఫేమస్ రూలర్ ఎవరని అడుగుతున్నారు. సో ఆ కృష్ణ దాంట్లోనే స్టార్ట్ చేసింది ఆయన అనుకున్నాం కదా. సో అందులోనే ఫేమస్ రూలర్ ఎవరు అని అడుగుతున్నారు. సో ఎవరు? కనిష్క అనమాట. సో అందులో ఫేమస్ రూలర్ వచ్చేసి కనిష్కుడు. సో కనిష్క ఎక్స్పాండెడ్ ద ఎంపైర్ అండ్ ప్యాట్రేటెడ్ బుద్ధిజం. సో దాన్ని ఎంపైర్ ఎక్స్పాండ్ చేయడమే కాకుండా బుద్ధిజం ని కూడా బాగా ప్రమోట్ చేశారనమాట. సో కనిష్క అసోసియేటెడ్ విత్. సో ఇప్పుడే మాట్లాడుకుందాం కనిష్కలో గ్రేటెస్ట్ రూలర్ ఎవరు? కనిష్క. ఐ మీన్ కనిష్క కాదు, వన్ సెకండ్. కుషనాస్. కుషనాస్ లో గ్రేటెస్ట్ రూలర్ ఎవరు అనుకున్నాం? కనిష్క. సో కనిష్కుడు ఏం ప్రమోట్ చేశాడంటే బుద్ధిజం అనమాట. సో ఆన్సర్ వచ్చేసి బుద్ధిజం ఖచ్చితంగా ఇదే అవుతుంది అనమాట. సో కనిష్కుడు ప్రమోట్ చేశాడు. సో అతనే అందులో గొప్ప కాబట్టి ఆబ్వియస్ గా అది బుద్ధిజమే అవుతుంది. సో ఈ సపోర్టెడ్ మహాయాన బుద్ధిజం. సో ఎందుకు మహాయాన బుద్ధిజం అంటే ఇందులో రెండు రకాలు ఉంటాయి అనమాట. హీనయాన, మహాయాన అని రెండు ఉంటాయి. సో ఒక్కొక్కడానికి ఒక్కొక్క రకమైన ఆ పాలిసీస్ ఉంటాయన్నమాట. ఒకళ్ళు బట్టలు వేసుకోవాలంటారు, ఒకళ్ళు వేసుకోకూడదు అంటారు. సో ఒకళ్ళు ఒక పాలిసీస్ వాడితే ఇంకొకళ్ళు ఇంకో రకమైన పాలిసీస్ వాడతారనమాట. అలా అందు గురించి బుద్ధిజం రెండు కింద డివైడ్ అయిపోద్ది అనమాట. సో అందులో మహాయాన అనేది ఒకటి. అదేంటంటే సెంట్రల్ ఏషియా దాకా స్ప్రెడ్ చేయడంలో కనిష్కుడు హెల్ప్ చేశాడనమాట. నెక్స్ట్ వచ్చేసి ఫోర్త్ బుద్ధిస్ట్ కౌన్సిల్ వాజ్ హెల్డ్ అండర్. సో ఈ ఫోర్త్ బుద్ధిస్ట్ కౌన్సిల్ ఎవరి ద్వారా జరిగిందంటే ఇదే అనమాట, కనిష్కుడు. సో ఎక్కడ జరిగిందంటే జమ్మూ కాశ్మీర్లో అనమాట. సో కాశ్మీర్లో జరిగింది. సో ఫస్ట్ ఎక్కడ జరిగింది అంటే మనం ఇందాక అక్కడ మాట్లాడుకున్నాం కదా అజాత శత్రు ద్వారా జరిగిందని. సో అలాగే ఇది ఫోర్త్ అనమాట. సో సెకండ్ థర్డ్ ఎక్కడ జరిగిందో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. సో ఇట్ వాజ్ హెల్డ్ ఇన్ కాశ్మీర్ అండర్ కనిష్క టు కంప్లీట్ బుద్ధిస్ట్ టెక్స్ట్ అనమాట. ఐ మీన్ కంపైల్ బుద్ధిస్ట్ టెక్స్ట్ అనమాట. సో బుద్ధిస్ట్ టెక్స్ట్ ని కంపైల్ చేయడానికి ఈ ఫోర్త్ బుద్ధిస్ట్ కౌన్సిల్ అనేది జరిగింది అనమాట. సో బుద్ధిస్ట్ కౌన్సిలే కాదు, జైన్ కౌన్సిల్ కూడా జరిగాయి. సో ఆ జైన్ కౌన్సిల్స్ ఏంటో కూడా కామెంట్ చేయండి. సో ద క్యాపిటల్ ఆఫ్ కనిష్క వాజ్. సో ద క్యాపిటల్ ఆఫ్ కనిష్క వాజ్ అంటే కనిష్కు టైంలో క్యాపిటల్ ఏంటని అడుగుతున్నారు. సో కనిష్కు టైంలో క్యాపిటల్ ఏంటి? పరుషపుర అనమాట. సో పరుషపుర అనేది కనిష్కు టైంలో క్యాపిటల్ అనమాట. పరుషపుర మోడర్న్ పేష్వార్ అనమాట. సో పెషావర్ ఉంది కదా, సో ఇప్పుడు ప్రజెంట్ డేస్ లో సో ఆ పెషావర్ అనేది పరుషపుర అనేవాళ్ళు అనమాట. సో అదే కుషన్ ఎంపైర్ క్యాపిటల్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి విచ్ ఆర్ట్ డెవలప్డ్ డ్యూరింగ్ కుషన్ పీరియడ్. సో కుషన్ పీరియడ్ టైంలో డెవలప్ అయిన ఆర్ట్ ఏంటంటే గాంధార ఆర్ట్ అనమాట. సో ఈ గాంధార ఆర్ట్ అనేది కుషన్ టైంలో ఎక్కువ డెవలప్ అయింది అనమాట. సో ఇది గ్రీన్ కలర్ సంథింగ్ తో పెయింటింగ్ అనమాట, ఒక టైప్ ఆఫ్ పెయింటింగ్. సో గాంధార ఆర్ట్ షోస్ గ్రీక్ ఇన్ఫ్లుయెన్స్ అండ్ డెపిక్ట్స్ బుద్ధ ఇన్ హ్యూమన్ ఫామ్ అనమాట. అంటే అది గ్రీక్ ఇన్ఫ్లుయెన్స్ కు సంబంధించింది అనమాట ఈ గాంధార ఆర్ట్ అనేది. సో ఏంటంటే బుద్ధుడిని హ్యూమన్ ఫామ్ లో చూపించడానికి యూజ్ చేసేవాళ్ళు అనమాట ఈ ఆర్ట్ ని. నెక్స్ట్ వచ్చేసి విచ్ స్క్రిప్ట్ వాజ్ యూజ్డ్ ఇన్ నార్త్ వెస్ట్ ఇండియా డ్యూరింగ్ కుష్నాస్. సో
మనం ఆల్రెడీ ఇందాక క్వశ్చన్స్‌లో చూసాం. సో, నార్త్ వెస్ట్ ఇండియాలో ఎక్కువ ఒక లాంగ్వేజ్ వాడేవాళ్ళు ప్రాకృత అర్థం కావట్లేదని. సో, అదేంటంటే ఖరోష్టి అనమాట. సో, ఖరోష్టి ఈస్ ద ఆన్సర్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి హూ ఇష్యూడ్ గోల్డ్ కాయిన్స్? సో, గోల్డ్ కాయిన్స్‌ని ఎక్కువ ఇష్యూ చేసింది లార్జ్ స్కేల్‌లో ఎవరంటే కుషన్స్ అనమాట. సో, కుషన్స్ అనేవాళ్ళు హై క్వాలిటీ గోల్డ్ కాయిన్స్‌ని ట్రేడ్ పర్పస్ మీద ఎక్కువ యూజ్ చేసేవాళ్ళనమాట. సో, కుషన్స్ ఇష్యూడ్ హై క్వాలిటీ గోల్డ్ కాయిన్స్ షోయింగ్ స్ట్రాంగ్ ట్రేడ్ ఎకానమీ. నెక్స్ట్ వచ్చేసి ద ఫేమస్ జూనాగఢ్ ఇన్స్క్రిప్షన్ రిలేటెడ్ టు. సో, జూనాగఢ్ ఇన్స్క్రిప్షన్ దేనికి ఎవరికి రిలేటెడ్ అని అడుగుతున్నారు. సో, రుద్రదమన్ అనమాట. సో, రుద్రదమన్ అనే ఆయనకి ఈ జూనాగఢ్ ఇన్స్క్రిప్షన్ అనేది బాగా రిలేటెడ్ అనమాట. సో, ఇట్ ఈస్ ఎ సాంస్క్రిట్ ఇన్స్క్రిప్షన్ ఆఫ్టర్ షకా రూలర్ రుద్రదమన్ ఇన్ గుజరాత్. సో, ఆయన దేనికి సంబంధించిన వాళ్ళంటే షకా డైనాస్టీకి సంబంధించిన వాళ్ళనమాట. సో, అదేంటంటే సాంస్క్రిట్‌లో ఉంటదనమాట ఆ ఇన్స్క్రిప్షన్. సో, ఈ క్వెషన్ ఇంపార్టెంట్ ఇది చూసుకోండి. సో, అది రుద్రదమన్ అనేది ఎక్కడుందంటే ఆ జూనాగఢ్ ఇన్స్క్రిప్షన్ గుజరాత్‌లో ఉందనమాట. సో, నెక్స్ట్ వచ్చేసి విచ్ రూలర్ రిపేర్డ్ సుదర్శన్ లేక్? సో, ఇది కూడా చాలా ఇంపార్టెంట్ క్వెషన్. సో, సుదర్శన్ లేక్‌ని రిపేర్ చేసింది ఎవరు అని అడుగుతున్నారు. సో, సుదర్శన్ లేక్‌ని రిపేర్ చేసింది రుద్రదమన్ అనమాట. సో, అది మౌర్యన్ రూలర్ తర్వాత మళ్ళా రిపేర్ చేసింది రుద్రదమన్. సో, రుద్రదమన్ రిపేర్డ్ ద లేక్ ఒరిజినల్లీ బిల్ట్ డ్యూరింగ్ మౌర్యన్ ఎంపైర్. సో, చెప్పాను కదా మౌర్యన్ ఎంపైర్‌లో బిల్డ్ చేస్తే దాన్ని రిపేర్ చేసింది రుద్రదమన్ బిలాంగ్స్ టు షకా ఎంపైర్ అనమాట. షకా డైనాసిటీ. నెక్స్ట్ వచ్చేసి ద పోస్ట్ మౌర్యన్ పీరియడ్ ఈజ్ నోన్ యాజ్. సో, పోస్ట్ మౌర్యన్ పీరియడ్ అంటే ఏంటంటే ఫారిన్ ఇన్వేజన్స్ అనమాట. సో, మౌర్యన్ ఎంపైర్ చివరికొచ్చేస్తున్న టైంలో ఫారిన్ ఇన్వేజన్స్ ఎక్కువ జరిగాయన్నమాట. సో, ఆ ఫారిన్ ఇన్వేజన్ కాబట్టి నౌన్ ఫర్ ఫారిన్ ఇన్వేజన్స్. సో, క్వెషన్స్ చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉన్నాయి కదా! సో, ఇక్కడితో వీడియో అయితే కంప్లీట్ చేస్తున్నాము. ఎందుకంటే వీడియో లెంత్ ఎక్కువైపోతుంది. సో, నెక్స్ట్ వీడియోలో దీనికి కంటిన్యూషన్ ఉంటది. సో, అలా 200 క్వెషన్స్ కూడా 4 పార్ట్స్‌లో అయితే కంటిన్యూ చేస్తాం. సో, నెక్స్ట్ వీడియోని దీని కింద మీరు డిస్క్రిప్షన్‌లో గాని లేదంటే నెక్స్ట్ వీడియో గాని చెక్‌ఔట్ చేయొచ్చు. థాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. టేక్ కేర్. బై బై. సీ యూ. జై హింద్.